శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 24వ తేదీ నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. భాద్రపద మాసానికి ఉన్న విశిష్టత ఏంటో, భాద్రపద మాసంలో చేయాల్సిన పూజలేంటో, చేసుకోవాల్సిన దానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భాద్రపద మాసంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఒక నామం రోజు చదువుకుంటే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. ఆ నామం ఏంటంటే ఓం హృషీకేశాయ నమః. కాబట్టి అందరూ కూడా ఇంట్లో దీపం పెట్టాక ఓం హృషీకేశాయ నమః అనే విష్ణునామాన్ని కనీసం 21 సార్లు చదువుకోండి. హృషీకేశుడిగా పిలువబడే విష్ణు అనుగ్రహం వల్ల వృత్తిపరంగా పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ మాసంలో జాతక దోషాలు పోగొట్టుకోవటానికి ఇవ్వాల్సిన దానాలు, మొట్టమొదటిది గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నం, రెండవది లవణం అంటే ఉప్పు. కాబట్టి ఈ మాసంలో మీకున్న జాతక దోషాల తీవ్రత తగ్గాలంటే బెల్లం కలిపిన అన్నము, ఉప్పు ఈ రెండింటిని మీకు వీలైనప్పుడు ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు 16 కుడుముల తద్దె వ్రతం అని ఒక వ్రతం చేసుకుంటారు. అంటే గౌరీదేవిని పూజించి అమ్మవారు గౌరీదేవికి 16 కుడుములు నైవేద్యంగా సమర్పించి వాటిని చాటలలో ఉంచి మూసి వాయనాలు ముత్తైదువులకు ఆడవాళ్ళు ఇస్తారు. మూసి వాయనాలు అంటే ఏంటంటే ఒక చాట మీద ఇంకో చాట ఉంచి మధ్యలో కుడుములు ఉంచి వాయనం ఇవ్వాలి. దాన్ని మూసి వాయనం అంటారు. ఆ కుడుములతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం కూడా ఉంచి వాయనం ఇస్తారు. ఈ 16 కుడుముల తద్దె వ్రతం చేసుకుంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే భాద్రపద శుక్ల చవితి రోజు అది వినాయక చవితి కాబట్టి బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, పంచలోహాలతో కానీ, మట్టితో కానీ చేసిన గణపతిని పూజించాలని భవిష్య పురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని ఋషి పంచమి అంటారు. ఋషి పంచమి రోజు ఏం చేయాలి? ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు, గణపతికి ప్రదక్షిణలు చేసుకొని రావాలి. అలా చేస్తే చాలా మంచిది. ఋషి పంచమి రోజు ఇంటి యజమాని ఋషులను స్మరించుకుంటూ తర్పణం వదిలిపెట్టాలి. ఋషి పంచమి రోజు ఇవి చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే భాద్రపద శుక్ల షష్ఠి తిథిని సూర్య షష్ఠి అంటారు. ఆ రోజు సూర్యుడికి సంబంధించిన 12 నామాలు దీపం పెట్టాక చదువుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః ఈ 12 నామాలు చదువుకోవాలి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని ఫలసప్తమి అంటారు. ఫలసప్తమి రోజు ఏం చేయాలంటే సూర్యుడి దగ్గర పండ్లుంచి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడి ఫోటో ఇంట్లో లేకపోతే తమలపాకు మీద ఎర్రచందనంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్ని సూర్యుడిగా భావించుకొని అక్షింతలు వేసి అక్కడ దీపం పెట్టి పండ్లు సమర్పించాలి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని దూర్వాష్టమి అంటారు. దీన్నే రాధాష్టమి అంటారు. దూర్వాష్టమి అని ఎందుకంటారంటే ఆ రోజు శివపార్వతుల ఫోటోకి గరిక పోసలతో పూజ చేయాలి. అందుకే దీన్ని దూర్వాష్టమి అంటారు. దానివల్ల సర్వసంపదలు కలుగుతాయి. అలాగే భాద్రపద శుక్ల అష్టమి రాధాష్టమి అని కూడా అంటారు. అంటే రాధాకృష్ణుల ఫోటోకి బొట్లు పెట్టి దీపం వెలిగించుకుంటే కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని నందానవమి అంటారు. ఈ నందానవమి రోజు ఏం చేయాలి? దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశావతార దశమి అంటారు. ఆ రోజు ఏం చేయాలి? విష్ణుమూర్తి దశావతారాల్లో ఉన్న ఫోటోకి బొట్లు పెట్టి దీపం వెలిగించుకోవాలి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. అంటే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి పక్కకు శయనిస్తాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అన్నారు. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివిన విన్నా చాలా మంచిది. భాద్రపద శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి అంటారు. ఈ వామన ద్వాదశి రోజు ఏం చేయాలి? పెరుగు దానం ఇవ్వాలి. దానివల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. అనంత పద్మనాభ స్వామి అంటే కాలస్వరూపానికి సంకేతం. కాబట్టి ఈ మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించుకుంటే కాలంలో వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని భాద్రపద పౌర్ణమి ఉమామహేశ్వర వ్రతం జరిపించే రోజుగా పిలుస్తారు. ఆ రోజు ఉమామహేశ్వర వ్రతం అనే ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. భాద్రపద మాసంలో బహుళ పక్షానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే రోజుల్ని బహుళ పక్షం అంటారు. వాటిని పితృదేవతల రోజులు అంటారు. పితృపక్షం అని కూడా అంటారు. చాలా శక్తివంతమైన రోజులు. కాబట్టి
భాద్రపద మాసంలో బహుళపక్షంలో పితృపక్షంలో పితృదేవతలు ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళ పేరు మీద అన్నదానం చేయటం, గోసేవ చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, పిండాలు పెట్టడం, ఇలాంటివి చేస్తే వాళ్ళకున్న దోషాలు శాపాలన్నీ తొలగిపోయి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి మర్నాడు ద్వాదశి రోజు ఉపవాస దీక్ష విరమిస్తే కనుక దానివల్ల పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుతారు. అంతటి శక్తి ఈ ఇందిరా ఏకాదశికి ఉంటుంది. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు ఇంటి యజమాని 3 సార్లు తర్పణం ఇస్తే చాలా మంచిది. మరణించినటువంటి తాత, మరణించిన తల్లి, మరణించిన తండ్రి, ఈ ముగ్గురి పేర్లు చెప్పుకుంటూ 3 సార్లు నీళ్లతో తర్పణం వదిలిపెట్టాలి. ఇలా చేస్తే మహాలయ అమావాస్య రోజు పితృదేవతలందరూ సంపూర్ణంగా ఆనందించి మీ మనసులో కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి భాద్రపద మాసం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే జాతకంలో ఉన్న దోషాలు, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ, నైవేద్యాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.